సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా అంటే డిఫరెంట్ ఎపిసోడ్స్లో ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాన్ని మనం చూస్తూ వస్తున్నాము. దానిలో భాగంగా మనం ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్ అనేటువంటివి 3 స్కిల్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే LSR అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అనేటువంటి అంశాలు మనం ఆల్రెడీ చూసాము. ఈ యొక్క ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్లో చివరిదైనటువంటి W అంటే W స్టాండ్స్ ఫర్ రైటింగ్ అనేటువంటి దాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే రైటింగ్ అంటే రాయటం. అయితే ఇక్కడ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ హ్యాండ్ రైటింగ్. అంటే హ్యాండ్ రైటింగ్ అంటే చేవ్రాత అంటే చక్కగా స్పష్టంగా నీట్గా రాయటం అనే గురించి కాదు. అంటే ఇంగ్లీష్ మాట్లాడటానికి కావాల్సిన విధంగా రైటింగ్ అనేటువంటి స్కిల్ ఏ విధంగా మనకి తోడ్పడుతుంది, హెల్ప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఈ రైటింగ్ స్కిల్ అనేటువంటిది ఏంటంటే మనం ఏదైతే విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ విషయాన్ని ముందు ఒక పుస్తకం మీద రాయగలిగినప్పుడు ద డే వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రజెంటింగ్ ఇన్ రైటింగ్ దట్ డే యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు అది ఎస్సే కావచ్చు, స్టోరీ కావచ్చు, లెటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అనుకున్న విషయాన్ని లేదా తెలిసిన విషయాన్ని లేదా మీరు విన్న విషయాన్ని ముందు ఒక క్రమంలో దాన్ని రాయగలిగినప్పుడు అంటే క్రియేటివ్ రైటింగ్, దాన్ని క్రియేటివ్ రైటింగ్ అంటారు. సో అంటే మనం అనుకున్న విషయాన్ని గ్రామటికల్గా మంచి వొకాబులరీ యూజ్ చేసి మంచి ఫామ్లో రాయగలిగినప్పుడు అదే విధంగా మీరు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు మాట్లాడటంలో కూడా. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ 4 స్కిల్స్ రోజు వింటూ ఉండాలి. తర్వాత విన్నదాన్ని బట్టి తప్పో రైటో మాట్లాడుతూ ఉండాలి. తర్వాత వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఇంకా చదువుతూ ఉండాలి. ఈ చదవటంలో భాగంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, రిఫర్ చేస్తూ ఉండాలి. అంటే డిక్షనరీలో రిఫర్ చేయాలి. అంటే డిక్షనరీలో రిఫర్ చేయడం ద్వారా మనకి ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఎక్కువ అవగాహన వస్తుంది. ఎందుకనంటే ఒక వర్డ్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, స్పెల్లింగ్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఏంటి, అలాగే దానికి ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చేటువంటి వాక్యాలు కూడా వాక్య నిర్మాణానికి మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి రీడింగ్ విత్ రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ అక్కడ చూసినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా మనకి సపోజ్ మనం చదివి ఒక రిఫర్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిక్షనరీలో చూసినప్పుడు ఆ వర్డ్ని ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే రైట్ చేయాలి, రాయాలి. అంటే మనం ఇంకా 4 ఒక వాక్యాన్ని సపోజ్ ఐ లైక్ మ్యూజిక్ అనే ఒక సెంటెన్స్ చూసాం. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని రైటింగ్లో భాగంగా మనం ఏం చేయాలి అంటే ఒక పేపర్ని తీసుకొని జిరాక్స్ మెషిన్లో పెడితే ఏ విధంగా అయితే ఎన్ని కాపీస్ అయినా మనం తీయగలుగుతామో అలాగే రైటింగ్ ప్రాక్టీస్లో భాగంగా ఒక సెంటెన్స్ని మనం తీసుకున్నప్పుడు అదే విధంగా ఎన్ని సెంటెన్సెస్ అయినా కూడా మనం కొంచెం మార్పు చేయడం ద్వారా ఎన్ని సెంటెన్సెస్ అయినా కూడా ఫామ్ చేయగలగాలి. సపోజ్ ఐ లైక్ నాకు ఇష్టం. ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ అనేటువంటి పదం ఉంది. ఈ మ్యూజిక్ అనే పదాన్ని తీసుకుంటే ఐ లైక్ మ్యూజిక్ అంటే కృష్ణారావు అనేటువంటి నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ వేరే వ్యక్తికి ఏదో తినడం ఇంపార్టెంట్. సపోజ్ ఆయన ఐ లైక్ సపోజ్ బిర్యానీ, ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ అంటే తినడం ఇంట్రెస్ట్, అది బిర్యానీ తినడం ఇంట్రెస్ట్. సో ఐ లైక్ బిర్యానీ. ఇప్పుడు ఐ లైక్ మ్యూజిక్ బదులు మనం ఎప్పుడైతే ఒక పదాన్ని మార్చడం ద్వారా బిర్యానీ పెట్టడం ద్వారా కొత్త పదం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ఫస్ట్ ఇనీషియల్గా మనం రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా వర్డ్స్ని రీప్లేస్ చేయడం ద్వారా అంటే సబ్జెక్ట్ రీప్లేస్ చేయవచ్చు, వెర్బ్ రీప్లేస్ చేయవచ్చు, తర్వాత ఆబ్జెక్ట్ రీప్లేస్ చేయవచ్చు. ఇట్లా వర్డ్స్ని రీప్లేస్ చేయడం ద్వారా ఇతర పదాలు వాడటం ద్వారా అంటే ఏంటి, ఐ లైక్ ఉందనుకోండి, ఐ లైక్ అన్నప్పుడు ఐ లైక్ వచ్చింది. అయితే మనకు సెంటెన్స్ ఫార్మేషన్లో లెసన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఐ లైక్ అనేది వెర్బ్ ఫస్ట్ ఫామ్ అనమాట. ఇప్పుడు ఐ వియు దే వస్తే లైక్ రావాలి, కానీ
ఈ ప్రాక్టీస్లో భాగంగా మనం సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ హీ, షీ, ఇట్ ఇలాంటి సబ్జెక్ట్స్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అంటే లైక్ అనే దాన్ని లైక్స్గా మార్చుకోగలగాలి. అంటే ఐ లైక్ మ్యూజిక్, వీ లైక్ మ్యూజిక్, యూ లైక్ మ్యూజిక్, దే లైక్ మ్యూజిక్. కానీ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఎస్ ఆర్ ఈఎస్. సో ఈ విధమైనటువంటి మార్పులతో కూడినటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ మనం ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ మార్పులు మనకి ఎలా వస్తాయంటే మనకి రానున్న క్లాసుల్లో మనకి ఇక వొకాబులరీ మీద కొన్ని లెసన్స్ ఉంటాయి, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ మీద కొన్ని లెసన్స్ ఉంటాయి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా కొన్ని లెసన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ లెసన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఇలా ఎలా మార్పు చేస్తూ సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలనేటువంటిది మనకి అవగాహన కలుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇలా రైటింగ్ ప్రాక్టీస్ అంటే వర్డ్స్ రీప్లేస్ చేయడం ద్వారా లేదా లైక్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని రీప్లేస్ చేయడం ద్వారా, వర్బ్స్ని రీప్లేస్ చేయడం ద్వారా, ఆబ్జెక్ట్ రీప్లేస్ చేయడం ద్వారా, యాడ్జెక్టివ్స్, ప్రపోజిషన్స్ అట్లా డిఫరెంట్ వొకాబులరీని యూజ్ చేస్తూ మనం ఎప్పుడైతే రీప్లేస్ చేస్తూ మనం వర్డ్ రైటింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్గా డిఫరెంట్ విషయాలు ఎలా రాయాలనేది తెలుస్తుంది. ఎప్పుడైతే రాస్తామో అప్పుడు మనం పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాము. కాబట్టి మీ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రాక్టీస్లో భాగంగా ఈ రైటింగ్ కూడా అట్లీస్ట్ 30 minutes మీరు స్పెండ్ చేసి రోజు ఏదో ఒకటి రాయండి. అంటే సపోజ్ నిన్న ఒక సంఘటన జరిగింది, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో విషయం చూశారు, ఆ విషయాన్ని చిన్న డిస్క్రిప్టివ్గా, అంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే సరే ఈ స్కిల్స్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే సెంటెన్స్ ఫార్మేషన్ అంటే వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుంటారు, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా అంటే సందర్భాన్ని బట్టి సెంటెన్స్ ఫామ్ చేయడం కూడా నేర్చుకుంటారు. కానీ ఎక్కడితో ఆగిపోతారంటే విడి పదాలతోనే లేదా విడి వాక్యాలతోనే ఆగిపోతారనమాట. అయితే మీరు రాయటంలో భాగంగా మీరు ఏం చేయాలి అంటే జస్ట్ డోంట్ ప్రాక్టీస్ లైక్ దిస్. అంటే సింపుల్గా ఇది నేను ఇందాక చెప్పినప్పుడు ఇనీషియల్గా అన్నాను, అంటే ఏంటంటే జస్ట్ రీప్లేస్ చేసి వర్డ్స్ని మార్చుకొని మన సెంటెన్సెస్ మార్చుకోవాలి. దాంతోపాటు ఒక పారాగ్రాఫ్ని కనెక్టివిటీతో ఒక డైలాగ్ని కానీ కాన్వర్జేషన్ కానీ మీరు ఫామ్ చేయగలగాలన్నమాట. అంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎవరు కూడా పొడి సెంటెన్సెస్ అంటే సింపుల్గా సెంటెన్సెస్ మాత్రమే ఫామ్ చేయడం నేర్చుకోవద్దు. ఒక సంఘటనని యాజ్ ఇట్ ఈస్గా అంటే ఫస్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది, ఆ నెక్స్ట్ ఏం జరిగింది, అట్లా ఒక క్రమంలో ఒక పారాగ్రాఫ్ని బిల్డ్ చేయడం వచ్చినప్పుడు మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. కాబట్టి మీరు రాయడం ప్రాక్టీస్ చేసినప్పుడు ఓన్లీ సెంటెన్సెస్ విడిగా రాయటం ప్రాక్టీస్ చేయవద్దు. డైలాగ్ అంటే కాన్వర్జేషన్ రూపంలో రాయండి లేదా ఒక స్టోరీ రూపంలో రాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ముందు దానికి ఎలా కనెక్ట్ అయింది అనేటువంటి కంజక్షన్స్ కానీ అలాంటి పదాలు యూజ్ చేయడం ద్వారా మీరు ఒక స్టోరీని కానీ లేదా ఒక డిస్క్రిప్షన్ కానీ రాయగలుగుతారు. సో రాసే క్రమంలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డోంట్ గివ్ ప్రయారిటీ ఫర్ ఓన్లీ రైటింగ్ సెంటెన్సెస్తోనే ప్రాక్టీస్ చేయొద్దు. ఒక స్టోరీ రూపంలో కనెక్టివిటీ ఉండేలాగా ఒక పారాగ్రాఫ్ కానీ కాన్వర్సేషన్ కానీ అలా రాస్తూ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే విషయాన్ని మీరు మాట్లాడగలుగుతారు. సో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అంటే గ్రామర్ని వర్తింప చేసుకొని వాళ్ళు సెంటెన్సెస్ రాయగలుగుతారు. కానీ దాన్ని ఒక పారాగ్రాఫ్ కానీ లేదా ఒక లెటర్ రూపంలో కానీ ఒక స్టోరీ రూపంలో కానీ రాయలేరు, ఎందుకనంటే అలా ప్రాక్టీస్ చేయలేదన్నమాట. కాబట్టి ఈ రోజు నుండి మీరేం చేస్తారు అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎట్లా అంటే మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకుంటారో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి, అంటే సెంటెన్స్ రూపంలో. ఆ సెంటెన్సెస్ని ఒక కథ రూపంలో కానీ ఒక డైలాగ్ రూపంలో కానీ లేదా లెటర్ రూపంలో కానీ లేదా ఎస్ఏ రూపంలో కానీ దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అప్పుడు ఏ సందర్భంలోనైనా మీరు మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి సో మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఎవరైతే కలలు కంటూ ఉన్నారో కంపల్సరీగా ఈ 4 ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి అడాప్ట్ చేసుకోండి. ఇవి ఏ విధంగా అయితే మళ్ళొకసారి అంటే లిజనింగ్ మీద నేను ఏం చెప్పాను, స్పీకింగ్ గురించి ఏం చెప్పాను, రీడింగ్ గురించి ఏం చెప్పాను, అక్కడ ఏం చేయాలి, అలాగే రైటింగ్ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతి విషయాన్ని నేను మీకు స్పష్టంగా చెప్పాను. కాబట్టి ఈ వీడియోస్ని అవసరమైతే 2-3 సార్లు వినండి,
తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అమల్లో పెట్టండి. కంపల్సరిగా మీరు అనుకున్న స్థాయిలో మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ కాగలుగుతారు. అలాగే మీ యొక్క వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీరు మంచి స్పీకర్స్గా ఇంగ్లీష్లో ఎదగలుగుతారు. కాబట్టి సో ఈరోజు మనం విన్నటువంటి ఈ రైటింగ్ స్కిల్స్ని కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. నేను ముందే చెప్పాను కదా, ఎవరైతే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారో వాళ్ళు అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఇట్ ఈస్ లైక్ రైటింగ్ ఈజ్ లైక్ ట్రయల్, అంటే ట్రయల్ చేయడం లాంటిది. ఎవరైతే మంచిగా ట్రయల్లో సక్సెస్ అవుతారో అలాగే రియల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి ఈ 4 ఇంగ్లీష్ స్కిల్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఫైనల్గా ఇంకోటి చెప్పగలను, ఫైనల్గా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఈ లిజనింగ్ అనేదేమో స్పీకింగ్కి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే మీరు వింటే మాట్లాడగలుగుతారు. తర్వాత ఈ రీడింగ్ అనేటువంటిది దేనికి అవుట్పుట్ ఇస్తుందంటే రైటింగ్. మీరు ఎక్కువగా చదివితే దాన్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయగలుగుతారు. సో మీరు వినండి, మాట్లాడండి, అలాగే చదవండి, రాయండి. సో ఇవి అంటే ఇదేమో దీనికి హెల్ప్ చేస్తుంది, ఇదేమో రీడింగ్ ఏమో రైటింగ్కి హెల్ప్ చేస్తుంది. ఈ టోటల్గా మొత్తం కలిపి మిమ్మల్ని పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీకర్గా మారుస్తుంది అనమాట. సో కాబట్టి ఐ హోప్ యూ వుడ్ బీ perfect in all these aspects in practicing, so that you will be a good learner of English language to be successful in speaking and writing also. So please keep on following our lessons and practice so that you will be perfect. Thank you. Have a nice day.